హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో అంటే ఎలక్షన్ ఇంకా 2-3 రోజులు ఉందన్న టైంలో డిబిటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్పోర్ట్, అంటే ప్రజల్లో ఒక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రజలు, సో వాళ్ళందరికీ కూడా నిధులు వాళ్ళ ఖాతాల్లో పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. దగ్గరగా 14,000 కోట్లు. అంటే ఇది వస్తే కనుక జగన్కి ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, సో దాని గురించి. ఆంధ్రప్రదేశ్లో ఓట్లను ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు? ఒకటి ప్రభుత్వ డబ్బులతో ఓట్ల కొనుగోలు, మరొకటి పార్టీ డబ్బులతో ఓట్ల కొనుగోలు, నాయకుల డబ్బులతో ఓట్ల కొనుగోలు. అంటే ప్రభుత్వ పథకాలను కూడా ఏ విధంగా ఓట్ల కొనుగోళ్లకు ఉపయోగిస్తున్నారనేది ఈ డిబిటీఏ ఒక సాక్ష్యం అన్నమాట. నిజంగా వీళ్ళకి డిబిటీ స్కీముల పైన ఇంట్రెస్ట్ ఉంటే అదేంటి, ఎప్పుడు బటన్ నొక్కారో ఆ 24 గంటల్లో డబ్బులు పడిపోవాలి, లేదు 48 గంటల్లో డబ్బులు పడిపోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పే ఈ 14,000 కోట్ల అమౌంట్ ఏంటి? జనవరిలో నొక్కిన బటన్లు, ఫిబ్రవరిలో నొక్కిన బటన్లు, మార్చిలో నొక్కిన బటన్ల తాలూకు డబ్బులు అప్పుడు చెల్లించకుండా పేరబెట్టుకుంటా వచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సిన 800 కోట్లు, ఆ చేయూత మహిళలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు, ఆసరా కింద ఇవ్వాల్సినటువంటి డబ్బులు, నెక్స్ట్ ఆ విద్యా దీవెన కింద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు, వీటన్నిటికి సంబంధించిన బటన్లు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నొక్కారు? జనవరిలో నొక్కారు, ఫిబ్రవరి మార్చిలో షెడ్యూల్ రాకముందు నొక్కిన బటన్లు, నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందు నొక్కిన బటన్లు. అప్పుడు ఎందుకని డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేయలేదు? అంటే కుట్ర, కుతంత్రం. ఈ డబ్బులు కావాలనే పేరబెట్టారు. అప్పుడు పడకుండా ఏం చేశారు? ఇక్కడ దాకా నడుపుకుంటూ వచ్చారు. 50 రోజులు నడుపుకుంటూ వచ్చి ఏం చేశారు? కరెక్ట్గా ఎలక్షన్కి 3 రోజుల ముందు వేయాలని చూస్తే ఈసీ ఆపేసింది. ఎన్నికల సంఘం ఇప్పుడు వేయటానికి వీలు లేదు అంది. జవహర్ రెడ్డి ఉత్తరం రాసి అనుమతి అడిగినప్పుడు మీరు ఇవి ఎప్పుడో వేయాల్సినవి కదా, ఇప్పుడు ఎన్నికలకు 2-3 రోజుల ముందు మరి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా వేస్తారంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఏమైనా ఆదేశం ఇచ్చింది నిన్న, లాస్ట్ 2 డేస్ ఆపండి, 12వ తారీఖు వేయబాకండి, 11వ తారీఖు వేయబాకండి, 10వ తారీఖు వరకు వేసుకోండి అంది. సరే, వేయాలన్న ఉద్దేశంతో హైకోర్టు జడ్జిమెంట్ కాపీని మళ్ళా ఎవరికి పంపాలా? ఎన్నికల సంఘానికి పంపి మళ్ళా అనుమతి అడిగారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, మేము ఇప్పుడు ఖాతాల్లో వేయబోతున్నామంటే ఎన్నికల సంఘం ఏం చేసింది? మరో లెటర్ రాసింది. ఎంత అమౌంట్? 14,000 కోట్లు. ఇంత పెద్ద అమౌంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు ఆర్బీఐ నుంచి ఏమైనా తెచ్చుకున్నారా? అప్పులు ఏమైనా తెచ్చుకొచ్చారా? భూములు ఏమైనా తాకట్టు పెట్టారా? ఈ 14,000 కోట్ల రెవెన్యూకి రాబడి మార్గాలను తెలియజేస్తూ రిప్లై అడిగింది. ఇప్పుడు దాని మీద మళ్ళా సిఎస్ జవహర్ రెడ్డి గారు ఏ సమాధానం ఇస్తారో చూడాలి. వీళ్ళు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా కనుక ఉన్నట్లయితే ఎన్నికల సంఘం పర్మిషన్ ఇస్తే ఇదంతా కూడా సాయంత్రం 5లోపు జరగాలి. బ్యాంకులు టైం మరి 5 తర్వాత క్లోజ్ అవుతాయనుకో, నీకు ఇంకా డబ్బులు పడవు. 24 గంటలు పర్మిషన్ ఇచ్చింది హైకోర్టు. ఇది కనుక పుణ్యకాలం గడిచిపోయింది అనుకో, ఇప్పుడు ఈ డబ్బులు పడే అవకాశం ఉండదు. దానిపైనే జగన్మోహన్ రెడ్డి కూడా రగిలిపోతున్నారు, ఫైర్ అవుతున్నారు. ఆయన ప్రసంగాల్లో కూడా మనం చూసాం. ఏమిటి, రైతులకు ఇచ్చే డబ్బులు అడ్డం పడుతున్నారు, లేకపోతే విద్యార్థులకు ఇచ్చే డబ్బులు, మహిళలకు ఇచ్చే డబ్బులను కూడా చంద్రబాబు కేసులు వేసి అడ్డుకుంటున్నాడు. నేను ఇవ్వాలనుకున్నవి కూడా ఇట్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అడ్డుకుంటున్నాయి అంటూ దాని ద్వారా వాళ్ళపైన రెచ్చగొట్టి మళ్ళీ ఆ ఓటు పొందే ప్రయత్నం చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కత్తికి 2 వైపులా పదునే. ఒకటి, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం, 2, డబ్బులు ఖాతాల్లో పడే అవకాశం లేకుండా చేస్తే ఆ కుట్ర తెలుగుదేశం మీదకి, జనసేన, బీజేపీ మీదకి వేసి మళ్ళా ఆ ఓట్లు పొందే మరో కుట్ర కోణం. ఇదంతా ఏంటి? ప్రభుత్వ ధనంతో ఓట్ల కొనుగోలు. నువ్వు చెప్పిన డిబిటీ అసలు డబ్బు ఇంకా అసలు సొంత డబ్బు ఉంది.
ఏది ఇప్పుడు పార్టీ డబ్బు లేదు, నాయకుల డబ్బు, అది అసలు ఇంకో 14,000 కోట్లు ఇప్పటికే డంప్ చేశారంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కోట్లు ఆల్రెడీ పంపిణీకి రెడీ అయిపోయాయి, కొంత ఇచ్చేశారు. ఓటుకి 3,000 పలుకుతోంది, 5,000 పలుకుతోంది, 10,000 కూడా ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఇవాళ ప్రలోభాల పర్వం. నిన్నటిదాకా మనం ఏం చేసాం, గోడౌన్లు స్టాక్ నిలవబెట్టారు. ప్రతి నియోజకవర్గంలో గోడౌన్ల మీద దాడులు జరిగితే ఎలా కుక్కర్లు పట్టుకున్నారో, ఎలా ఫ్లాస్కులు పట్టుకున్నారో మనం చూసాం. అవి తాయిలాలు. ఏది కుక్కర్లు, ఫ్లాస్కులు, జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కప్పులు, చీరలు, తర్వాత మొబైల్ ఫోన్స్, ప్యాంటు షర్టులు, ఇలా అన్ని రకాల పంపిణీ తాయిలాలు అంటారు వాటిని. అవి పంపిణీ జరుగుతోంది. వాటిని అడ్డుకుంటున్నారు, వాటిపైన రైడ్స్ జరుగుతున్నాయి, పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇది నగదు పంపిణీ. నెక్స్ట్ మద్యం పంపిణీ. పెద్ద ఎత్తున లిక్కర్ ఇవాళ రవాణా చేస్తున్నారు. జే బ్రాండ్లు మాకొద్దు, మాకు మంచి బ్రాండ్ మద్యం ఇస్తేనే వస్తామని ఓటర్లు అంటున్నారు, ఓటేస్తామంటున్నారు. అందుకోసం జే బ్రాండ్లు మరి చీప్ అయిపోయినాయి కాబట్టి గోవా మద్యం ఏదో దించినట్టున్నారు. ఆ గోవా మద్యం దెబ్బ కొడుతోంది. అది దాని దెబ్బకి అసలు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి, ఏదో పొట్టలో మంట వస్తుంది అంటున్నారు. అటు గోవా మద్యం, ఇవాళ జే బ్రాండ్లు, మరోవైపు క్యాష్. పెద్ద ఎత్తున ఏదో కూపన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓటు కొట్టు 5,000 పట్టో ఏదో అంటున్నారు. ఏదో పట్టుకుంటే పట్టు చీరనో ఏదో టీవీ ఛానల్స్లో సీరియల్స్ వచ్చాయి మహిళల కోసం. ఇప్పుడు ఓటు కొట్టు 5,000 పట్టు అంటూ ఒక కొత్త స్కీమ్ ఏదో వచ్చినట్టుగా కూపన్లు ముద్రించారు. ఎక్కడో విజయవాడలో ఏదో ప్రింటింగ్ ప్రెస్లో కూడా దగ్గర 120 కోట్ల రూపాయల విలువైన కూపన్లు ఆ ఒక్క ప్రింటింగ్ ప్రెస్లోనే పట్టుకున్నారని కూడా మనం మీడియాలో చూసాం. పెద్ద ఎత్తున కూపన్ల పంపిణీ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో కూడా కొన్నారు. ఏది, మీరు ఓటేసే ముందు కనుక ఆ పోస్టల్ బ్యాలెట్ ఫోటో తీసి వాట్సాప్ చేయండి, మీ అకౌంట్లో ఫోన్పే, జీపే 3,000, 5,000. మొబైల్స్ అలౌ చేయరు కదా సార్ లోపలికి? అంటే కొంతమంది బిగినింగ్లో వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి, ఆ ఉద్యోగులు ఈ ఉద్యోగులు ఒకటే కాబట్టి నీది తినాలి నాది తినాలి, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటూ పోస్టల్ బ్యాలెట్లకు వెళ్ళిన వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళు కొంతమంది ఫోటోలు కూడా పెట్టారు వాట్సాప్లో. దానికేదో ఫోన్పే, జీపే కూడా జరిగింది. 3,000, 5,000 అన్న దానిపైన సిఈసి, ఎస్ఈసి ముఖేష్ కుమార్ మీనా కూడా ఫైర్ అయ్యారు. ఎవరి అకౌంట్లలో అయినా సరే 3,000, 5,000 ఇవాళ పోస్టల్ బ్యాలెట్ టైంలో కనుక పడ్డట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం, సస్పెన్షన్లకు కూడా గురవుతారని ప్రభుత్వ ఉద్యోగుల్ని హెచ్చరించారు మీనా. ఓకే, అంటే ప్రలోభాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, మద్యం నగదు ఎలా డంప్ చేస్తున్నారు మనం చూసాం. నిన్న కూడా ఎక్కడో ఆ చెక్ పోస్ట్ దగ్గర 8.8 కోట్ల నగదు దొరికింది. అవును, ఏదో ఆ పైపుల లారీలో ఆ డ్రైవర్ క్యాబిన్కిను దీనికి మధ్య ఒక ప్రత్యేక అరలో 5 అట్టపెట్టెల్లో 8 కోట్లు పట్టుబడ్డాయి. అది ఎవరు ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి డబ్బులను ఏదో అంటున్నారు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ నగదు జరుగుతోంది, మద్యం జరుగుతోంది. ఎలా అయినా సరే గెలవాలి, అధికారంలోకి రావాలి, రేపొద్దున మళ్ళా ముఖ్యమంత్రి కాకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుందనే భయము. మొత్తానికి అటు నగదు, ఇటు మద్యం, ఇటు తాయిలాలు, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున సరఫరా చేయడం ద్వారా రాబోయే ప్రజా తీర్పుని కాలరాయాలన్న కుట్ర కనపడుతోంది. రైట్ సార్. అయితే ఇక్కడ తెలంగాణలో ఇలాంటి తరుణం ఒకటి జరిగింది. అంటే లాస్ట్ టైం ఇంకా 2-3 days ఎలక్షన్స్ ఉందనగా కేసీఆర్ గారు ఇక్కడ రైతు బంధు వేయడం కూడా మనం చూస్తాం. ఒకవేళ వేసిన తర్వాత కూడా ఆయన ఓడిపోయారు. అంటే దీన్ని ఇక్కడ కూడా మనం చూడొచ్చు అంటారు. ఇలా అంటే ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఏది ఎవరికి ఓటేయాలి అనేది ఇంకా ఈ 2 రోజుల్లో ఈ 3 రోజుల్లో డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ కాదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ 2 రోజులు 3 రోజులు చూసేదేమో 5 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఓటు ప్రో జగన్, యాంటీ జగన్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చిన వాళ్ళు ఆయనకి వేస్తారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చనాళ్ళు
తెలుగుదేశం, జనసేన, బీజేపీకి వేస్తారు. ఇది కాకుండా ఈ 2 ఓట్లు కాకుండా కొత్తగా ఒక ఓటు పుట్టింది, బాధిత ఓటు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధితులు ఎక్కువైపోయారు. అది కసితో వేసే ఓటు అన్నమాట. ఈ ప్రభుత్వం రాకూడదు అని పదునైన ఓటు. ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పెద్ద హర్డిల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.